కర్నూలు కార్పొరేషన్లో రాజకీయం రంగులు మారుతుందా? మేయర్ పీఠంపై జెండా పాతేందుకు కూటమి సర్కార్ వేగంగా పావులు కదుపుతుందా? వైసీపీకి చెక్ పెట్టి మేయర్ పదవి దక్కించుకునేందుకు అధికార పార్టీ ఏం చేయబోతోంది? తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ ఎటువంటి ఎత్తులను వేస్తోంది? రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు కార్పొరేషన్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం. ఏపీలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కన్నేసిన కూటమి ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా తమ వశం చేసుకుంటోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఇదే జరుగుతోంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనతో వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేయర్గా ఉన్న వైసీపీ నేత బివై రామయ్యను పదవి నుంచి దింపే ప్రయత్నం గట్టిగానే మొదలుపెట్టింది. అందుకు కార్పొరేషన్లో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య బలం పెంచుకునే ఎత్తుగడలు జోరుగా సాగిస్తోంది టీడీపీ. కర్నూలు మేయర్ పదవిలో టీడీపీ కార్పొరేటర్ను కూర్చోబెట్టే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్లో కర్నూలు టీడీపీ అగ్రనేతలు చాలా బిజీగా ఉన్నారట. మార్చి 19తో మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. కర్నూలు కార్పొరేషన్లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 52. ఇందులో 44 మంది వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధిస్తే టీడీపీ 8 మంది కార్పొరేటర్లకే పరిమితమైంది. దీంతో వాల్మీకి నేత బివై రామయ్య మేయర్ పదవిని పొందారు. ఇలా 4 ఏళ్లు మేయర్ పదవిని పూర్తి చేశారు. 2024లో వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ పరిణామాల మధ్య కర్నూలు కార్పొరేషన్లో కూడా మార్పులొచ్చాయి. అందులో భాగంగానే కర్నూలు కార్పొరేషన్పై కూటమి నేతల కన్నుపడింది. కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవి పొందేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో దానిని సాధించేందుకు కూటమి నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న టాక్ వైరల్గా మారింది. కానీ అధికార పార్టీకి ఓ సాంకేతిక సమస్య ఎదురవుతోందట. మేయర్ని దించాలంటే అనుకున్నంత ఈజీ కాదు అన్న సంగతి కొద్దిగా బోధపడుతోందట. అందుకు సరైన సంఖ్యాబలం లేకపోవటమే కారణమన్నది తెలుగు తమిళ్ల వాదన. కర్నూలు మేయర్ బివై రామయ్యను ఆ పదవి నుంచి దించాలి అంటే అవిశ్వాస తీర్మానం కౌన్సిల్లో పెట్టాలి. ఇక్కడే టీడీపీకి దెబ్బ వస్తోంది. 52 మంది కార్పొరేటర్లు ఉన్న కర్నూలు కార్పొరేషన్లో 44 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే టీడీపీ వారు 8 మంది. కానీ స్థానిక రాజకీయాల నేపథ్యంలో సాధారణ ఎన్నికల కంటే ముందు తర్వాత వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కార్పొరేషన్లో టీడీపీ బలం 20కి చేరింది. టీడీపీకి ఎంపీ ఎమ్మెల్యేలతో కలిపి 24 మంది సభ్యులున్నారు. వైసీపీ సభ్యుల సంఖ్య 32కు పడిపోయింది. వివిధ కేసుల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్ జైలుకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం కార్పొరేషన్లో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం 31గా ఉంది. కౌన్సిల్లో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు 37 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. అప్పుడే మేయర్పై అవిశ్వాసం పెట్టే నోటీస్ కలెక్టర్కు ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం 37 మంది కార్పొరేటర్లు టీడీపీ వద్ద లేరు. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారితో కలిపి 20 మంది కార్పొరేటర్లు మాత్రమే టీడీపీలో అందుబాటులో ఉన్నారు. ఇక్కడే టీడీపీ ముఖ్యమైన నేతలు తమ ఆలోచనలకు పదును పెట్టారట. స్థానికంగా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడ పనిచేస్తున్న కార్పొరేటర్ల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నారట. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను, మేయర్ వ్యవహారాలు గిట్టని కార్పొరేటర్లను గుర్తించే పనిలో పడ్డారట. అభివృద్ధికి నోచుకోక, గుర్తింపు లేక అసంతృప్తితో ఉన్న వైసీపీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడలు టీడీపీ నేతలున్నారు. ఇక 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 ఎంపీతో కలిపి కౌన్సిల్లో టీడీపీ బలం 24 అవుతుంది. ఒకవేళ రామయ్యను అవిశ్వాసంతో మేయర్ పదవిలోంచి దింపేసిన టీడీపీ మేయర్ స్థానం దక్కించుకోవాలి అంటే 28 మంది కార్పొరేటర్ల సంఖ్యాబలం అవసరం. వైసీపీలోని అసంతృప్తి కార్పొరేటర్లకు గాలం వేసి మరో 4 తమ గూటికి రప్పించుకుంటే కర్నూలు కార్పొరేషన్పై టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నది అధికార పార్టీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే ఆలోచనతో ఇప్పుడు అసంతృప్త నేతలతో అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నారట. కర్నూలు మేయర్పై కన్నేసిన టీడీపీకి అది దక్కే ఛాన్స్ లేదని వైసీపీ నేతలు బల్లగుద్ది చెప్తున్నారట. అందుకు ఎన్నో కారణాలు కూడా వైసీపీ క్యాడర్ ఉదహరిస్తోంది. కర్నూలు నియోజకవర్గంతో పాటు కార్పొరేషన్పై పూర్తి పట్టు ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలతో పాటు పార్టీలకు అతీతంగా అందరూ కార్పొరేటర్లతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఎస్వి మోహన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నది వారి వాదన.
జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎదురయ్యే ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో మోహన్ రెడ్డికి బాగా తెలుసన్న భరోసాను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అధికార పార్టీ నేతల ఎత్తులకు పై ఎత్తులు వేసే సత్తా తమకు ఉందని, కౌన్సిల్లో తమ సభ్యుల బలం గుర్తు చేస్తూనే వారిని కాపాడుకునే బాధ్యతను భరిస్తామని స్పష్టం చేస్తున్నారట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ వర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు సైతం వైసీపీని వీడేందుకు ఇష్టంగా లేరన్న టాక్ నడుస్తోంది. దీంతో మేయర్పై అసలు అవిశ్వాసం పెట్టే పరిస్థితిలో టీడీపీ లేదని బలమైన నమ్మకంతో ఉన్నారట ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ప్రలోభాలకు లొంగే దుస్థితిలో వైసీపీ కార్పొరేటర్లు ఎవ్వరూ లేరన్నది వారి ధీమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారట. మాటలు చెప్పినంత ఈజీ కాదు చేతల్లో చూపెట్టడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారం, డబ్బు రెండూ కలిస్తే సాధించలేని పనంటూ ఏమీ ఉండదన్నది వారి వాదన. వాటితోనే టీడీపీ అభ్యర్థి మేయర్ అవుతాడని జోస్యం సైతం చెప్తున్నారట. అయితే ఇవన్నీ పక్కన పెడితే వార్డుల్లో అభివృద్ధి కావాలన్నా, నగరం ప్రగతి బాటలో ప్రయాణించాలన్నా అధికార పార్టీకి చెందిన వ్యక్తి మేయర్గా ఉంటేనే సాధ్యమవుతుందన్న సరికొత్త ప్రచారం టీడీపీ నేతలు మొదలుపెట్టారట. ఇదే మంత్రంతో ఏపీలో ఇప్పటికే పలుచోట్ల వైసీపీ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లకు చెక్ పెట్టి ఆ స్థానాల్లో జెండా పాతిన టీడీపీ ఇప్పుడు కర్నూలు మేయర్ కైవసం విషయంలో ఎలా అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే మరి.